దక్షిణ గంగగా పేరున్న గోదావరి తెలంగాణకు జీవననాడి. ఆదిలాబాద్ జిల్లాలో చదువుల తల్లి పుణ్యక్షేత్రమైన బాసరలో మన రాష్ట్రంలో అడుగు పెడుతుంది. ఉపనదులను వాగులను కలుపుకుంటూ పాయలుగా పారుతూ మహాప్రవాహంగా మారుతుంది. ఎండిన బీళ్లను గొంతెండిన పల్లెలను దాటుకుంటూ పోతోంది. తెలంగాణ నిండా గోదావరి పారుతున్నా మన పొలాలు మాత్రం ఎడారిగానే ఉన్నాయి. ఏడాదంతా సజీవంగా పారుతున్నా మన రైతుకు ఓదార్పు దక్కలేదు. తెలంగాణలో గోదావరి జలాల వినియోగం తీరుతెన్నులపై ప్రత్యేక కథనం. లక్షలాది ఎకరాలకు ఏడాదంతా ప్రాణం పోయగలిగే సజీవ నది గోదావరి. రాష్ట్రంలో 5 జిల్లాల మీదుగా ప్రవహిస్తున్న వాడుకోలేని దుస్థితి మనది. అసలు నది కంటే ఉపనదుల నీరే ఆధారం. పరవళ్లు తొక్కుతూ పోయే గోదావరిని ఒడిసి పట్టింది తక్కువ, సముద్రానికి వదిలేసిందే ఎక్కువ. గోదావరిలో మన వాటా ఎంత? వాడుకున్నది ఎంత? వదిలేసుకున్నది ఎంత? గోదావరి నది మన రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా బాసర పుణ్యక్షేత్రం దగ్గర అడుగు పెడుతుంది. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల మీదుగా పారుతూ ప్రవహిస్తోంది. రాముడు కొలువైన మరో పుణ్యక్షేత్రం భద్రాచలం దగ్గర రాష్ట్రం దాటిపోతుంది. అఖండ గోదావరి మన రాష్ట్రంలో 650 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. నదిలో ఏటా 3000కు పైగా టీఎంసీల నీరు ప్రవహిస్తుందని అంచనా. తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు గోదావరిలో 1480 టీఎంసీల నీటిని కేటాయించారు. అందులో తెలంగాణ వాటానే 954 టీఎంసీలుగా ఉంది. గోదావరిలో మనకు చాలా పెద్ద వాటానే ఉంది, కానీ అందులో మనం వాడుకుంటున్నది 3వ వంతు మాత్రమే. ఇన్నేళ్లుగా తెలంగాణలో కట్టిన ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు అన్నీ కలిపినా వాడుకునేది 350 టీఎంసీలు మించలేదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వ్యాప్కోస్ ఈ లెక్క చెప్తోంది. నిజానికి గోదావరిలో ఎవరికి ఎంత అన్నది స్పష్టమైన లెక్కలేం లేవు. ఎవరికి ఎంత పరివాహక ప్రాంతం ఉందో దాన్ని బట్టి అంచనాల లెక్కలతో గోదావరి ట్రైబ్యునల్ వాటాలు పంచింది. గోదావరి నది మీద ఉన్నటువంటి మన ఉత్తర తెలంగాణ ప్రాంతం అంతా కూడా గోదావరి పరివాహక ప్రాంతము. మరియు మనకు ఆయకట్టు కూడా నీరు అందాల్సింది కూడా గోదావరి నది. ఎక్కువ శాతం కూడా గోదావరి నదిని నీరు వాడుకోవాల్సిన అవసరం ఉన్నది. గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేని ఈ ప్రయత్నం చేయలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. సో కాబట్టి 950 టీఎంసీల వరకు మనకి అలొకేషన్ ఉంది. అందులో ఇప్పటి వరకు మనం 3వ వంతు కూడా వాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము. ఖచ్చితంగా ప్రభుత్వము ఈ మిగిలిన జలాలు ఏవైతే ఉన్నాయో 950 వరకు పూర్తి సామర్థ్యంతో వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. గోదావరి పరివాహక ప్రాంతం మన రాష్ట్రంలోనే ఎక్కువగా ఉంది. ఈ లెక్కన ఎంత నీటినైనా వాడుకునే అవకాశం ఉంది. గోదావరి పరిధిలో ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో సాగుకు అనుకూలమైన భూమి 70 లక్షల ఎకరాల దాకా ఉంది. అందులో ఇప్పుడు సాగవుతోంది 27,34,000 ఎకరాలు మాత్రమే. తెలంగాణలో ఏ నదిపై లేనన్ని ప్రాజెక్టులు గోదావరి దాని ఉపనదులపైనే ఉన్నాయి. కానీ ప్రాజెక్టులు ఎన్నున్నా నీటిని నిల్వ చేసుకునే పరిస్థితి లేదు. చిన్న వరదకే పొంగి పొర్లుతాయి. మిగిలిన కాలంలో అవసరానికి సరిపోవు. ప్రాజెక్టుల కింద భారీగా ఆయకట్టు ఉంటుంది, కానీ నీరందేది చాలా తక్కువ. గోదావరి దాని ఉపనదులపై ప్రాజెక్టులు, ఆయకట్టు పరిస్థితిని ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో గోదావరి నదిపై మొదటి ప్రాజెక్ట్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్.
మహారాష్ట్ర సరిహద్దుల్లో నిజామాబాద్ జిల్లాలో ఎస్ఆర్ఎస్పీ మొదటి దశ ప్రాజెక్టును నిర్మించారు. 1963లో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్ట్ మొదటి దశను పూర్తి చేయడానికే 30 ఏళ్లు పట్టింది. దీనికి నీటి కేటాయింపులు 130.55 టీఎంసీలు. కానీ అందులో బురద, చెత్త పేరుకుపోవటం వల్ల ఉపయోగించుకోగలిగే నీటి నిల్వ 90 టీఎంసీలకు తగ్గిపోయింది. దీని కింద 9,68,000 ఎకరాల సాగు జరగాల్సి ఉంది. అందులో ఆదిలాబాద్ జిల్లాలో 35,000 ఎకరాలు, కరీంనగర్ జిల్లాలో 5.43 లక్షల ఎకరాలు, నిజామాబాద్ జిల్లాలో 33,000 ఎకరాలు, వరంగల్ జిల్లాలో 3.58 లక్షల ఎకరాలున్నాయి. కానీ ఎప్పుడూ 5 లక్షల ఎకరాలకు మించి సేద్యం జరగలేదు. శ్రీరామ్ సాగర్ నీటితో నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలు పాక్షికంగా మాత్రమే ప్రయోజనం పొందుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో గోదావరి ఉపనది కడింపై ఒక ప్రాజెక్ట్ నిర్మించారు. కడిం ప్రాజెక్టుకు 11.75 టీఎంసీల నీటి కేటాయింపు ఉంది. దీని కింద 68,300 ఎకరాలకు సాగునీరు అందుతోంది. కానీ ఇది ఒక పంటకు మాత్రమే నీరు అందించగలుగుతోంది. ఆయకట్టు మొత్తం ఆదిలాబాద్ జిల్లాలోనే ఉంది. గోదావరి ఉపనదుల్లో ముఖ్యమైంది మంజీరా నది. దీనిపై నిజాం పాలనలోనే 1932లో నిజాం సాగర్ ప్రాజెక్టు నిర్మించారు. దీనికి 58 టీఎంసీల నీటి కేటాయింపు ఉంది. నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఈ ప్రాజెక్టు కింద లక్ష్యంగా పెట్టుకున్న ఆయకట్టు 2,31,000. కానీ దశాబ్ద కాలంగా మంజీరాలో సరైన ప్రవాహం లేక నిజాం సాగర్ పూర్తిగా ఎండిపోయింది. ఆయకట్టే లేకుండా పోయింది. అయితే అలీసాగర్, గుత్పా ఎత్తిపోతల పథకాల నుంచి కొంత నీటిని మళ్లించి నిజాం సాగర్ ఆయకట్టులో 1,00,000 ఎకరాలకు నీరందిస్తున్నారు. మంజీరా నదిపైనే మెదక్ జిల్లాలో సింగూరు ప్రాజెక్టు నిర్మించారు. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 29 టీఎంసీలు. దీని కింద 40,000 ఎకరాల సాగు జరగాల్సి ఉన్నా ఇప్పటి వరకు ఏమీ జరగలేదు. హైదరాబాద్ నగరానికి తాగునీటి కోసం సింగూరు ప్రాజెక్టు ఉపయోగపడుతోంది. ఇవి కాకుండా గోదావరి నదిపై చిన్న ఎత్తిపోతల పథకాలు చాలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో అలీసాగర్ లిఫ్ట్ స్కీమ్ ఉంది. దీని కింద 54,000 ఎకరాలు సాగు కావాల్సి ఉంది. కానీ 35,000 ఎకరాలకు మించి నీరు అందటం లేదు. ఇదే జిల్లాలో మరో ఎత్తిపోతల పథకం గుత్పా. దీని కింద 38,000 ఎకరాలు ఉంటే 25,000 ఎకరాలకు మించి సాగు జరగటం లేదు. అలీసాగర్, గుత్పా స్కీంలకు 4.9 టీఎంసీల నీటి కేటాయింపు ఉంది. గోదావరి సజీవంగా పారుతున్నా ఉన్న ప్రాజెక్టులతో సాగు కోసం కావలసినంత నీటిని వాడుకోలేని పరిస్థితి. ఆ తర్వాత మరికొన్ని ప్రాజెక్టుల నిర్మాణం మొదలైంది. వాటితో ప్రయోజనం సంగతి అలా ఉంచితే అసలు నిర్మాణమే నత్తతో పోటీ పడింది. దశాబ్దాలు గడుస్తున్నా సాగుతూనే వచ్చాయి. గోదావరి నదిపై గతంలో నిర్మాణం మొదలైన ప్రాజెక్టుల పరిస్థితిని ఇప్పుడు చూద్దాం. గోదావరిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల్లో ముందుగా చెప్పుకోవాల్సింది శ్రీరామ్ సాగర్ స్టేజ్ 2. దీనికి 24 టీఎంసీల నీటి కేటాయింపు ఉంది. 4,40,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని ప్రతిపాదించారు. అందులో వరంగల్ జిల్లాలో 1,10,000 ఎకరాలు, నల్గొండ జిల్లాలో 2,60,000 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 70,000 ఎకరాలున్నాయి. ఏళ్ల తరబడి సాగిన పనులు ఇప్పుడు దాదాపుగా పూర్తయ్యాయి. దీని నిర్మాణానికి 900 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 100 కోట్లు కేటాయించింది. కొద్ది నెలల్లోనే ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 ఉపయోగంలోకి వస్తుంది. శ్రీరామ్ సాగర్ స్టేజ్ 2లో దాదాపు చాలా వరకు కాలువలు తయారైనాయి. కానీ నీళ్ళు ఎక్కడి నుంచి ఇవ్వాలో గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా డిసైడ్ చేయాలి. ఈ ప్రభుత్వం ఇదే కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదైతే నీళ్ళను రోజు 2 టీఎంసీల నీళ్లు తీసుకుపోతున్నారో ఆ నీళ్ళను మిడ్మానే రిజర్వాయర్ దాకా ఎల్లంపల్లి దాకా తీసుకుపోవడం, మిడ్మానే నుంచి మన ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు మధ్య మానేరు కొత్త రిజర్వాయర్ తయారవుతోంది. అందులో పడేస్తే నీళ్ళు ఆటోమేటిక్గా అది
కింద ఎల్ఎండి అని లోవర్ బానేరు డ్యామ్కి వెళ్తుంది. అక్కడి నుంచి కాకతీయ కాలువ నుంచి మీకు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కూడా 4,40,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఎప్పుడూ మొదలై పూర్తి కాకుండా ఉన్న మరో ప్రాజెక్ట్ ఎస్ఆర్ఎస్పి వరద కాలువ. శ్రీరామ్ సాగర్ జలాశయానికి భారీగా వరద నీరు వచ్చినప్పుడు వాటిని మిడ్ మానేరు ప్రాజెక్టుకు తరలించడానికి ఈ ప్రాజెక్టు చేపట్టారు. ఈ కాలువ ద్వారా 122 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరీంనగర్ జిల్లా మిడ్ మానేరు రిజర్వాయర్ కు 20 టీఎంసీల నీటిని పంపిస్తారు. దీని ద్వారా 2,20,000 ఎకరాలకు సాగునీరు అందించాలని డిజైన్ చేశారు. 1993లో దీనికి అనుమతి వచ్చినా 2004 వరకు పనులు మొదలే కాలేదు. మొదలై 10 ఏళ్లు దాటినా రిజర్వాయర్ పూర్తి కాలేదు. దీంతో ఎస్ఆర్ఎస్పి వరద కాలువ ఉపయోగంలోకి రాలేదు. తెలంగాణ వచ్చాక మన ప్రభుత్వం మిడ్ మానేరు రిజర్వాయర్ పనులు మొదలు పెట్టింది. దీని కింద మోతే, మిడ్ మానేరు, తోటపల్లి, గౌరెల్లి, బండిపల్లి ప్రాంతాల్లో రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తున్నారు. మోతే కింద 20,000 ఎకరాలు, మిడ్ మానేరు కింద 30,000 ఎకరాలు, తోటపల్లి కింద 49,000 ఎకరాలు, గౌరెల్లి కింద 15,000 ఎకరాలు, గండిపల్లి కింద 14,000 ఎకరాలకు సాగునీరివ్వాలని ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు ద్వారా చొప్పదండి, ధర్మపురి, మానకొండూరు, హుస్నాబాద్, ఘన్పూర్, వర్ధన్పేట నియోజకవర్గాలకు సాగునీరందించే అవకాశం ఉంది. గోదావరిపై కరీంనగర్ జిల్లాలో నిర్మిస్తున్న పెద్ద ప్రాజెక్ట్ ఎల్లంపల్లి. దీనికి 60 టీఎంసీల నీటి కేటాయింపు ఉంది. ప్రాజెక్టు సామర్థ్యం 20 టీఎంసీలు. ఎల్లంపల్లి కింద 2,15,000 ఎకరాల ఆయకట్టు లక్ష్యం. దీని నుంచి హైదరాబాద్ నగరం తాగునీటి అవసరాల కోసం 10 టీఎంసీల నీటిని కేటాయించారు. దీంతో పాటు రామగుండం ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ ప్లాంటుకు నీటిని అందిస్తారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పనులు కూడా చాలా కాలం కొనసాగుతూ వచ్చాయి. తెలంగాణ వచ్చాక ప్రభుత్వం గేట్ల ఏర్పాటు పూర్తి చేసింది. నిర్వాసితుల సమస్యపై దృష్టి పెట్టింది. ఎల్లంపల్లి మొదటి దశ కింద 1,65,000 ఎకరాల ఆయకట్టు ప్రతిపాదించారు. అందులో ప్రధానంగా చొప్పదండిలో 67,000 ఎకరాలు, వేములవాడలో 77,000 ఎకరాలు, కోరుట్లలో 16,000 ఎకరాలున్నాయి. ప్రస్తుతం ఎల్లంపల్లి స్టేజ్ 1 పంపింగ్ పనులు, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ పనుల్ని పూర్తి చేస్తున్నారు. త్వరలోనే ట్రయల్ రన్ కు సిద్ధమవుతున్నారు. స్టేజ్ 1లోనే మరో దశలో 8.5 టీఎంసీలను లిఫ్ట్ చేసే ప్రతిపాదన ఉంది. దీని ద్వారా రామగుండం ఎన్టీపీసీకి నీటిని అందిస్తారు. అలాగే మంథని లిఫ్ట్ స్కీమ్ కింద మంథని నియోజకవర్గంలో 20,000 ఎకరాలకు నీరివ్వాలని ప్రతిపాదించారు. ఇందులో 3 టీఎంసీలను గూడెం ఎత్తిపోతల ద్వారా 30,000 ఎకరాల కడెం ఆయకట్టు స్థిరీకరణకు అందిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో తుమ్మిడిహట్టి దగ్గర గోదావరి ఉపనది ప్రాణహితపై మరో ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టుపై 9,000 కోట్ల రూపాయల్ని ఖర్చు చేశారు. మహారాష్ట్రలో ముంపు ప్రాంతం ఉండటంతో దీనికి ఆ రాష్ట్ర సర్కార్ గతంలో ఒప్పుకోలేదు. దీంతో ఈ ప్రాజెక్టును ఆదిలాబాద్ జిల్లా వరకే పరిమితం చేస్తూ 148 మీటర్ల ఎత్తుతో నిర్మించాలని నిర్ణయించారు. దీనికి 20 టీఎంసీల నీటి కేటాయింపు ఉంది. తుమ్మిడిహట్టి ద్వారా 2 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలని ప్రతిపాదించారు. దీంతో పాటు గ్రావిటీ ద్వారా 80 టీఎంసీల నీటిని కొత్తగా ప్రతిపాదించిన సుందిల్ల రిజర్వాయర్ కు తరలించే ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. గోదావరిపై గతంలో నిర్మాణం మొదలైన మరో ప్రాజెక్టు దేవాదుల. 2003లో వరంగల్ జిల్లా ఏటూరు నాగారంలో దీన్ని మొదలుపెట్టారు. గోదావరిపై ఎలాంటి ఆనకట్ట లేకుండా నేరుగా నీటిని లిఫ్ట్ చేయటం ఈ ప్రాజెక్టు లక్ష్యం. 3 స్టేజీల్లో 38 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేయాలని నిర్ణయించారు. దీని కింద 6,10,000 ఎకరాల ఆయకట్టు ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనపైనే అనేక విమర్శలు వచ్చాయి. ఆరు 6,20,000 ఎకరాలకు ఆయకట్టుని ప్రతిపాదించినటువంటి ప్రాజెక్టు దేవాదుల.
38 టీఎంసీలు వాడుకొని 6,20,000 ఎకరాలకు సాగు చేయాలనేటువంటి ప్రతిపాదన. ఇది టోటల్గా రిడిక్యులస్. ఈరోజు దేవాదులని 2,50,000కే దాన్ని పరిమితం చేసి మిగతా ఆయకట్టు 4 లక్షల ఎకరాలని ఈరోజు కాళేశ్వరము లిఫ్ట్ స్కీమ్కు డైవర్ట్ చేయవలసిన అవసరం ఏర్పడ్డది. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక దేవాదులపై కమిటీ వేసి ప్రాజెక్టులో మార్పులు చేశారు. దేవాదుల ద్వారా 120 రోజుల్లో లిఫ్ట్ చేయడానికి వీలుండే నీటిని బట్టి ఆయకట్టును నిర్ణయించారు. 25 టీఎంసీలు అందుబాటులో ఉంటాయని తేల్చారు. ఈ నీటితో 2,50,000 ఎకరాలకు నీరివ్వాలని ప్రతిపాదించారు. నిజామాబాద్ జిల్లా సరిహద్దులో నిర్మిస్తున్న ప్రాజెక్టు లెండి జుక్కల్ నియోజకవర్గంలో 20,000 ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రతిపాదించారు. దీని నిర్మాణంపై మహారాష్ట్ర సర్కారుకు అభ్యంతరాలు ఉండటంతో పనులు ముందుకు సాగలేదు. తెలంగాణ, మహారాష్ట్ర సర్కారుల మధ్య ఒప్పందం కుదరటంతో పనులు మొదలుపెట్టారు. ఇంకా గోదావరిపై మరో 7 మధ్య తరహా ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి. వాటికి 15.8 టీఎంసీల నీటి కేటాయింపు ఉండగా 1,00,000 ఎకరాల ఆయకట్టు ప్రతిపాదించారు. వాటిలో ఆదిలాబాద్ జిల్లాలో 5, ఖమ్మం జిల్లాలో 2 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. తెలంగాణ వచ్చాక ప్రభుత్వం కొన్ని కొత్త ప్రాజెక్టులు చేపట్టింది. గతంలో చేపట్టిన కొన్ని ప్రాజెక్టులకు డిజైన్ మార్పులు చేసింది. దీనివల్ల మన వాటా నీటిని మరింత ఎక్కువగా వాడుకోవచ్చని చెబుతోంది. లక్షలాది ఎకరాల కొత్త ఆయకట్టును తేవాలని ప్రతిపాదించింది. కొత్తవి రీడిజైన్ చేసిన ప్రాజెక్టులు వాటి వల్ల ఎంత ప్రయోజనాన్ని అంచనా వేస్తున్నారో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక గోదావరి ప్రాజెక్టులను అవసరాలకు తగినట్లుగా రీడిజైన్ చేయాలని నిర్ణయించింది. చాలా వరకు రీడిజైన్ పూర్తి చేసింది కూడా. వాటిలో కీలకమైన ప్రాజెక్ట్ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం. కరీంనగర్ జిల్లా కాళేశ్వరం సమీపంలో మేడిగడ్డ ప్రాంతంలో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టుకు 160 టీఎంసీల నీటిని కేటాయించారు. దీని కింద 37 లక్షల ఎకరాల ఆయకట్టును లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో ఖచ్చితంగా సగం ఆయకట్టు కొత్తగా వచ్చేది. మిగిలిన సగాన్ని ఇప్పటికే ఉన్న సాగు భూమిని స్థిరీకరించాలని నిర్ణయించారు. గతంలో చేపట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైన్ లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిపాదించారు. దీని కింద కరీంనగర్ జిల్లాలో 3 లక్షల ఎకరాలు, వరంగల్ జిల్లాలో 20,000 ఎకరాలు, మెదక్ జిల్లాలో 7 లక్షల ఎకరాలు, నిజామాబాద్ జిల్లాలో 5 లక్షల ఎకరాలు, నల్గొండ జిల్లాలో 2.5 లక్షల ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 50,000 ఎకరాలకు సాగునీరివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో పాటు హైదరాబాద్ కు 20 టీఎంసీల తాగునీటిని కాళేశ్వరం నుంచి ఇవ్వాలని నిర్ణయించారు. ప్రాణహితకు ఉపనది అయిన పెన్ గంగపై చిన్న ప్రాజెక్టు నిర్మాణంలో ఉంది. ఇది తెలంగాణ, మహారాష్ట్రల మధ్య ఉన్న ప్రాజెక్ట్. దీనికి 7 టీఎంసీల నీటి కేటాయింపు ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో 40,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వడం లక్ష్యం. దీని కింద ప్రతిపాదించిన 3 బ్యారేజీల్లో 1 మన రాష్ట్రం, 2 మహారాష్ట్ర సర్కార్ నిర్మించాల్సి ఉంది. బ్యారేజీలు నిర్మించడం వల్ల ఆదిలాబాద్ జిల్లాలో మరో 15,000 ఎకరాల ఆయకట్టు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. గోదావరిపై ఖమ్మం జిల్లాలో నిర్మిస్తున్న ప్రాజెక్ట్ సీతారామ ఎత్తిపోతల పథకం. దుమ్ముగూడెంలో గతంలో నిర్మాణం మొదలైన రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులను అనుసంధానం చేస్తూ ఈ స్కీమ్ ను ప్రతిపాదించారు. ఇందిరాసాగర్ ప్రాజెక్టు హెడ్ వర్క్స్ ప్రాంతం పోలవరం ముంపు కింద ఉండటంతో కొత్త ప్రతిపాదన చేసింది ప్రభుత్వం. ఇందులో దుమ్ముగూడెం నుంచి కిన్నెరసాని నది మీదుగా కొన్ని దశల్లో రోళ్లపాడు రిజర్వాయర్ కు నీటిని తరలిస్తారు. దీనికి గతంలో 40 టీఎంసీల కేటాయింపు ఉండగా దీన్ని 50 టీఎంసీలకు పెంచారు. 3.5 లక్షల ఎకరాలు ఉన్న ఆయకట్టును 5 లక్షల ఎకరాలకు ప్రతిపాదించారు. దీనివల్ల ఖమ్మం, వరంగల్ జిల్లాలు ప్రయోజనం పొందనున్నాయి. ఈ ప్రాజెక్టుకు టెండర్లు ఖరారు కావాల్సి ఉంది.
కొత్తగా మరో 14 మధ్య తరహా ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. వాటిలో ఆదిలాబాద్ జిల్లాలో 6 ప్రాజెక్టులున్నాయి. వాటి కింద 46,700 ఎకరాల ఆయకట్టును ప్రతిపాదించారు. ఖమ్మం జిల్లాలో ప్రతిపాదించిన 8 ప్రాజెక్టుల కింద 48,800 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇది గోదావరి జలాల వినియోగం తీరు. గడిచిన 50 ఏళ్ల కాలంలో గోదావరి జలాలను సరిగ్గా వాడుకోలేదు. నాటి పాలకులు వాడుకోవాలనే ఆలోచన చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గోదావరి జలాలను ఒడిచి పట్టుకోవాలనుకుంటున్నది, తెలంగాణకు పాలించాలనుకుంటున్నది, పథకరచన చేస్తున్నది. దీని ఫలితాలు ఎట్లా ఉంటాయో ముందు ముందు చూడాలి. ఇది గోదావరి ప్రాజెక్ట్ రిపోర్ట్ కి సంబంధించిన డీటెయిల్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్.